హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 22 మే 2025. ఈరోజు ఐపీఎల్లో 64వ మ్యాచ్ జరిగింది. ఈ వీడియోలో ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ అండ్ లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 64. ఈ మ్యాచ్ నెంబర్ 64 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్లో 235 రన్స్ వేసిండు, 2 వికెట్స్ కోల్పోయి. ఒకసారి లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి మిచెల్ మార్ష్ సెంచరీ కొట్టిండు. జస్ట్ 64 బాల్స్లోనే 117 రన్స్ కొట్టిండు. పూరన్ 27 బాల్స్లో 56 నాట్అవుట్. మార్కమ్ 24 బాల్స్లో 36. పంత్ జస్ట్ 6 బాల్స్లోనే 16 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కిషోర్ 3 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హర్షద్ 3 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యొక్క టార్గెట్ 236 పరుగులు. అందుకు రిప్లై కానీ గుజరాత్ టైటాన్స్ జస్ట్ 20 ఓవర్స్లో 202 రన్స్ మాత్రమే చేసింది, 9 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే షారుఖ్ హైయెస్ట్ స్కోరు 29 బాల్స్లో 57. రూదర్ఫోర్డ్ 22 బాల్స్లో 38. గిల్ 20 బాల్స్లో 35. బట్లర్ 18 బాల్స్లో 33. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వరూర్ 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. బదోని 1 ఓవర్ వేసి 4 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆవేష్ ఖాన్ 3.5 ఓవర్స్లో 51 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆకాష్ 3.1 ఓవర్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 64 యొక్క రిజల్ట్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్ గుజరాత్ టైటాన్స్పై 33 పరుగుల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ అయిపోగానే పాయింట్ టేబుల్ అప్డేట్ చేస్తారు కదా, ఒకసారి పాయింట్ టేబుల్ చూద్దాము. ఇప్పుడు టాప్ 4 టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినాయి. మిగతా టీమ్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి, ప్లే ఆఫ్కి క్వాలిఫై కాలేదు. టాప్ 4 టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినాయి. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఈ 4 టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినాయి. మిగతా టీమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో, కోల్కతా, సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ మిగతా టీమ్స్ అన్ని మిగతా 6 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. టాప్ 4 టీమ్స్ ఆల్రెడీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినాయి, మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు టాప్ 4 టీమ్స్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడతాయి. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న టీమ్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్లే ఆఫ్లో. టాప్ 2లో ఉన్న టీమ్స్ ప్లే ఆఫ్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. 3 and 4th ప్లేస్ ఉన్న టీమ్స్ ఒక మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్లో ఇంటికి వెళ్ళిపోవటమే. ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిన 4 టీమ్స్ టాప్ 2 ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. ఏ టీమ్స్కి టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాము. గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా 13 మ్యాచెస్ ఆడింది. ఇంకొక మ్యాచ్ ఆడాల్సింది గుజరాత్. ఆల్రెడీ 18 పాయింట్స్ ఉన్నాయి, ఇంకొక మ్యాచ్ ఉంది, అది గెలిస్తే 20 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్సీబీ చూసుకుంటే ప్రస్తుతానికి సెకండ్ ప్లేస్లో ఉంది పాయింట్ టేబుల్లో. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 మ్యాచ్లు గెలిస్తే 4 పాయింట్స్ ఉంటాయి. ఆల్రెడీ 17 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా 2 మ్యాచ్లు కూడా గెలిస్తే 21 పాయింట్స్ అవుతాయి. అప్పుడు టాప్ 1లోకి వెళ్ళిపోద్ది ఆర్సీబీ. నెక్స్ట్ పంజాబ్కి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, పంజాబ్కి కూడా 17 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు పంజాబ్ గెలిచినా టాప్ 1-2 ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ముంబై ఇండియన్స్ ఇంకొక మ్యాచే ఉంది, ఒకవేళ ముంబై ఆ మ్యాచ్ గెలిస్తే 18 పాయింట్స్ వస్తాయి, టాప్ 1-2కి వెళ్ళే ఛాన్స్ లేదైతే. ముంబై ఇండియన్స్ మాత్రం టాప్ 2లోకి వెళ్ళాలంటే గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ జరగబోయే మ్యాచ్లు ఓడిపోతేనే ముంబైకి ఛాన్స్ ఉంటుంది. గుజరాత్ చేతిలో ఒక మ్యాచే ఉంది, గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతానికి టాప్ 1లో ఉంది, ఇంకొక మ్యాచ్ పెండింగ్ ఉంది. ఆ మ్యాచ్ ఓడిపోతే 18 పాయింట్సే ఉంటాయి, గెలిస్తే మాత్రం 20 పాయింట్స్ అవుతాయి. ఆర్సీబీ మాత్రం ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, 17 పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే 21, అప్పుడు టాప్ 1లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ పంజాబ్కి కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి, 17 పాయింట్స్ ఉన్నాయి, ఆ 2 మ్యాచ్లు గెలిస్తే 21 పాయింట్స్, టాప్ 1లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు టాప్ 2లో గుజరాత్ టైటాన్స్ కానీ ఆర్సీబీ కానీ ఉంటాయి. ఐపీఎల్ ఆడబోయే టాప్ 4 టీమ్స్ యొక్క మ్యాచెస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతి టీం గెలవాలని చూస్తుంది ఈ 4 టీముల్లో. నెక్స్ట్ ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ మే 29వ తేదీ జరుగుతుంది. సెకండ్ ప్లే ఆఫ్ మ్యాచ్ మే 30వ తేదీ. థర్డ్ ప్లే ఆఫ్ మ్యాచ్ జూన్ 1వ తేదీ జరుగుతుంది. జూన్ 3వ తేదీ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.
ఈ సీజన్ నెంబర్ 18 2025 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వచ్చి జూన్ 3వ తేదీ జరుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.